ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్టతే. పద అర్థం చూద్దాం రండి. ప్రసాదే మనస్సు శాంతి వచ్చినప్పుడు సర్వ దుఃఖానాం అన్ని దుఃఖాలకు హానిహి అంతరం తొలగిపోవడం అస్య అతనికి ఉపజాయతే ఉత్పన్నమవుతుంది. ప్రసన్న చేత సహా ప్రశాంతమైన మనస్సు కలవాడి హి నిజముగా ఆసు త్వరగా బుద్ధి వివేకం పర్యవతిష్టతే స్థిరమవుతుంది నిలకడ పొందుతుంది. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. మనస్సు శాంతిగా ఉన్నప్పుడు అన్ని దుఃఖాలు నశిస్తాయి. అలాంటి మనసులో బుద్ధి త్వరగా స్థిరమవుతుంది. ఇప్పుడు సందర్భం చూద్దానండి. 2వ అధ్యాయం 64వ శ్లోకంలో రాగం ద్వేషం ఇంద్రియ అనియంత్రణ వల్ల సమస్యలు వస్తాయి, నియంత్రిస్తే శాంతి వస్తుంది అని వివరిస్తారు. అయితే ఈ శ్లోకంలో ఆ శాంతి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో కృష్ణుడు చెప్తున్నాడు. శాంతి వల్ల దుఃఖాలు తొలగింపోతాయి, శాంతి వల్ల బుద్ధి స్థిరత్వం అవుతుంది, అలాగే స్థిర బుద్ధి వల్ల జ్ఞాన స్థితికి దగ్గరవడం జరుగుతుంది అని కృష్ణుడు వివరిస్తున్నాడు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.